పాతపులే కాటపోతే మోనిషా ఆకానిషా కనవరి వానిషా. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ లైఫ్ ఆఫ్ తరుణ్. మీరు ఏ పేరు పడితే బాగుంటుంది అనుకుంటున్నారో గెస్ చేయండి. అండ్ నేను మా ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తున్నాను. అండ్ అక్కడ జరిగిన విశేషాలన్నీ మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ బిగిన్ ద జర్నీ. ఒకటే ఉంటుంది రెండు ఫ్లాష్ మ్యాన్. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న ఇక్కడ నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, టోపులు అట్లా స్లిప్ అయి. నువ్వు చాలా ఎక్కువ సీనిస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? తెచ్చాడు. అదే బాగుందండి. ఇదైతే దీని మీద ఇది వేసామనుకో 4 కార్డులు ఎత్తలేడు. ఇది ఎత్తే 4 కార్డులు ఎత్త. కూడా 129 కాదా? 129 పక్కన డాట్. వాళ్ళ బ్లాగులు తీయక దరిద్రంగా ఉంటుంది. వితౌట్ కూలింగ్ అన్నాం కదరా. నేను కూలెక్కలేదు ఇంకా. వాటర్ ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. ఏమనం కాదా? మనం కాదా? మరియు ప్రతి అడుగులో మిమ్మల్ని సపోర్ట్ చేయు. పద పద. మీరంటే ఇప్పుడప్పుడే వచ్చారు. ఫస్ట్ టైం ఇది కాదు, ఒకసారి అది కాదు. మేమైతే ఈరోజు మెట్ల మార్గం వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రభుల తీర్థం ఈరోజు లాస్ట్ రోజు అని తెలిసింది. అందుకే ఇంకా జీప్ కట్టించుకుని కొండపైకి వెళ్ళిపోయాం. ఈ రోజు లాస్ట్ రోజు అంట. అది కూడా మార్నింగ్ 10 క్లోజ్ చేసేస్తారు. గోవింద 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 గోవింద. చివరికి ఎక్కువ రష్ అవడంతో ఇంక ప్రభుల తీర్థం దగ్గర బస్సులైనా ఆఫీసర్ వెళ్ళనివ్వట్లేదు. అందుకే ఇంక మేము ఏం చేయలేక ఇంకా లాకర్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కొండ కింద దిగిపోయి అక్కడ ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని ఆ తర్వాత మెట్రో మార్గం నుంచి వద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాం. ఇంకా అన్నీ ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి మళ్ళీ కొండ కింద దిగిపోయి నైట్ అంతా అక్కడ స్టే చేసి ఇంకా మార్నింగే మన యాత్ర మొదలుపెట్టాం. పప్పలు
పదండి స్టార్ట్ అవుదామా. ఇక్కడ నుంచి అసలైన యాత్ర వేరే శివా, ఇక్కడ నుంచి అసలైన యాత్ర. రా టూర్ గైడ్లో ఏమి చెప్తావు మాకు? నేను ఇప్పుడు ఎక్కుతున్నాను. అందుకే తెలియదు ఎందుకంటే వాడికి. కొడుకున్న తొందర చెప్పాలి, మనం నడాలి, వాళ్ళు ఎడితే మళ్ళీ వదల్చాలి. ఏదైనా పెడుతున్నాం అనుకుంటున్నారు. అట్ ద మూమెంట్ నేను మోకాల పర్వతం ఎక్కుదామని ఫిక్స్ అయ్యాను. కానీ ఫోన్ ఛార్జింగ్ చెప్తే 2% ఉంది. అప్పుడు ఇంకా మోకాల పర్వతం ఎక్కేసి ఇంకా లోకల్స్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాం. చూస్తే ఆవిడ అండ్ దర్శనం అయితే మాకు చాలా ఫ్రీగా అయింది, చాలా బాగా అయింది. వితిన్ 4 అవర్స్లో నాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది. తర్వాత దర్శనం అయిపోగానే అందరు జపాలి టెంపుల్ ఇవన్నీ జీప్ కట్టించుకుని తిరిగేసాం. కానీ నా దాంట్లో వీడియోస్ తీయడానికి ఇంకా మెమరీ స్టోరేజ్ లేదు, అందుకే ఉన్న వీడియోస్ని సరిపెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ గోవిందా గోవిందా.